ఒకప్పుడు ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది అడవికి రాజు. అన్ని జంతువులు దానికి భయపడుతూ ఉండేవి. ఒకరోజు సింహం తన భారీ భోజనం తర్వాత ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. అది పెద్దగా నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. అసలే అది ఆడుకుంటూ అనుకోకుండా సింహం ముక్కుమీద పడింది. సింహం కోపంతో లేచింది. ఎలుకని తన పెద్ద పంజాతో పట్టుకుంది. నా నిద్రని భంగం చేశావు, సింహం గర్జించింది. నేను నిన్ను నాశనం చేస్తాను. పాపం ఎలుక భయంతో తడబడి, దయచేసి నన్ను విడిచిపెట్టండి, దయగల సింహమా, ఒకరోజు నేను కూడా నీకు సహాయం చేస్తాను అంది. సింహం చిన్న ఎలుక తనకు సహాయం చేస్తుందని ఆలోచించి నవ్వింది. సంతోషంగా అది ఎలుకని విడిచిపెట్టింది. నీవు చాలా చిన్నవాడివి, కాని నువ్వు కోరినందుకు నేను నిన్ను విడిచిపెడుతున్నాను. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సింహం ఒక వేటగాడు వేసిన బలమైన వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా అది బయటకు రాలేదు. దాని గర్జనలు అడవిలో ప్రతిధ్వనించేలా చేశాయి. ఎలుక సింహం గర్జనలు విని అక్కడికి పరుగెత్తింది. సింహం చిక్కుకుపోయినట్లుగా చూసి, నా మిత్రమా, చింతించకండి, నేను మీకు సహాయం చేస్తాను అని అంది. ఎలుక దాని పదునైన దంతాలతో తాడు కొరికి కొద్ది సమయానికే సింహాన్ని వలలో నుండి బయటకు తీసుకువస్తుంది. సింహం ఆశ్చర్యంతో, కృతజ్ఞతతో, నీవు నా ప్రాణాలను రక్షించావు అంది. ధన్యవాదాలు, చిన్న ఎలుక. ఇప్పుడు నాకు అర్థమవుతోంది, చిన్న స్నేహితుడు కూడా గొప్ప సహాయం చేయగలడు. కథ యొక్క నీతి: ఎంత చిన్న సహాయం అయినా దాని విలువ ఎప్పుడూ ఉంటుందంటూ.